Hello all, my name is Prakash and welcome back to another interesting video. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. రేపు డెవిల్ మూవీ రిలీజ్ అవబోతుంది నందమూరి కళ్యాణ్ రామ్ గారిది. అండ్ మూవీ చాలా ప్రామిసింగ్గా కనిపిస్తుంది. ట్రైలర్ అయినా లేకపోతే టీజర్ అయినా అండ్ మంచి మార్కెటింగ్ జరుగుతుంది. అండ్ ఎర్లీ మార్నింగ్ షోస్ కూడా పెట్టడం జరిగింది. ఇది ఒక అడ్వాంటేజ్. 7:45 షోస్ ఆర్ 7:30 షోస్ మూసాపేట్ థియేటర్లో కానీ, బ్రహ్మరాంబ థియేటర్లో కానీ, ఇంద్ర నాగేంద్ర కన్మన్ ఘాట్ థియేటర్లో కానీ ఎర్లీ మార్నింగ్ షోస్ పెట్టారు. సో హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఎర్లీ మార్నింగ్ షోస్ వెళ్ళాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు టికెట్స్. 29th రేపు ఫిబ్రవరిన రిలీజ్ డిసెంబర్ 29th మూవీ రిలీజ్ అవుతుంది. సో వితౌట్ ఎనీ లేట్ లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో ఈ మూవీ రిలీజ్ అప్పుడు కొన్ని కాంట్రవర్షియల్ టాపిక్స్ అన్నీ వచ్చాయి. సో మూవీ షూటింగ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, పోస్టర్స్ ఎప్పుడైతే రిలీజ్ అయ్యాయో, టీజర్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో, ప్రొడ్యూసర్ అభిషేక్ అగర్వాల్ పిక్చర్స్ నుంచి వస్తుంది అండ్ డైరెక్టర్ వచ్చేసరికి నవీన్ అని చెప్పారు. బట్ ఇప్పుడు మనం రీసెంట్గా వచ్చిన ట్రైలర్లో చూసుకుంటే ప్రొడ్యూస్డ్ అండ్ డైరెక్టెడ్ బై అభిషేక్ అనే వేసుకున్నారు. సో చాలామందికి డౌట్స్ ఉన్నాయి, ఏంటి కాంట్రవర్సీ అని చెప్పి. నాకు కూడా డౌట్ వచ్చింది, ఎందుకంటే నేను డైరెక్టర్ది ప్రీవియస్ మూవీస్ అన్నీ చూశాను. సిన్ చూశాను, బాబు బాగా బిజీ కూడా పర్లేదు ఒకసారి చూశాను. సో తెలిసిన డైరెక్టరే, కొంచెం మూవీస్ అన్నీ మనకి లైనప్ అన్నీ తెలిసినవే అండ్ విఎఫ్ఎక్స్లో కూడా వర్క్ చేశారు హాలీవుడ్ మూవీస్కి అని చెప్పి. సో ఏంటి అసలు వాళ్ళ కాంట్రవర్సీ ఏం జరిగిందో అది ఇప్పటివరకు ఎవరికి తెలీదు. అండ్ స్టిల్ రేపు మూవీ రిలీజ్ అవుతుంది. బట్ యాజ్ అ మూవీ లవర్గా చూసుకున్నా, లేకపోతే మనం ఆల్మోస్ట్ అన్ని మూవీస్ని చూస్తాం. మూవీస్ చూసి డైరెక్టర్ కోసం కానీ, అసలు ఏం ఉండబోతుంది అనే విషయం కోసం కానీ మనం సినిమాలకు వెళ్తాము. సో రెగ్యులర్ ఆడియన్స్కి ఇవన్నీ తెలియక్కర్లేదు, వాళ్ళు సినిమా చూసామా వచ్చామా అన్నట్టు ఉంటారు. బట్ యాజ్ అ సినిమా ఫ్యాన్ మనకి ఆ ప్రోడక్ట్ని ఎవరు డిజైన్ చేశారు, ఆ ప్రోడక్ట్ని ఎవరు డైరెక్ట్ చేశారు, ఎందుకు ఈ కాంట్రవర్సీస్ అవుతున్నాయి అనేది చాలా ఇంట్రెస్టింగ్ అని చెప్పొద్దు కానీ ఉంటుంది. అరే ఏం జరిగి ఉండొచ్చు, ఎందుకంటే ఒక డైరెక్టర్గా ఆ పెయిన్ మనం ఆలోచించవచ్చు. అండ్ ఒక డైరెక్టర్గా తను కష్టపడ్డదానికి వాల్యూ రావట్లేదు అన్న ఒక బాధ కూడా మనకు ఉంటుంది. నేను ఇంతే మూవీ చూస్తే ఆ మూవీలో యాజ్ ఇట్ ఈస్ ఇలాంటి సిచ్యువేషనే అవుతుంది. అండ్ కైండ్ ఆఫ్ అప్పుడు పూరి గారు ఆ సీన్ ఎలా రాస్తారో తెలియదు కానీ అలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి. బట్ అదేవిధంగా మనం ప్రొడ్యూసర్ సైడ్ నుంచి కూడా ఆలోచించవచ్చు, అసలు ఏం జరిగింది అనేది. మనం ఒక సైడ్ తీసుకోలేము, ఎందుకంటే ఏం జరిగిందో తెలియదు కాబట్టి. అండ్ రెండోది ఏంటంటే, అంత పెద్ద హీరో అయ్యి ఉండి కళ్యాణ్ రామ్ గారు కూడా దీని గురించి మనకి ఏమాత్రం తెలియట్లేదు. అండ్ ఎప్పుడైతే ప్రొడ్యూసర్ ఇంటర్వ్యూస్ ఇవన్నీ చూసినప్పుడు ఏదైతే మనం క్రియేటివ్ డిఫరెన్సెస్ వస్తాయని తెలిసింది. అండ్ పాత ట్వీట్ ఏదైతే మన నవీన్ గారికి పాత ట్వీట్ ఏదైతే ఉందో, వినాశకాల విపరీత బుద్ధి అని ఆ ట్వీట్ కూడా ఉంది. సో ఏదో జరిగింది, బట్ ఏం జరిగిందో ఎవరికి తెలియదు. అండ్ దానికి తోడు రేపు మూవీ రిలీజ్ అవుతుంది అనగా మనం ఒక లెటర్ చూడొచ్చు, ఆయన దగ్గర నుంచి వచ్చింది. ఇలా రాశారు, నేను ఈ మూవీ కోసం చాలా కష్టపడ్డాను అండ్ చాలా లొకేషన్స్లో వెళ్ళి రెట్రో కైండ్ ఆఫ్ థీమ్ ఏదైతే ఉంటుందో దాని గురించి రీసెర్చ్ చేసి కారెక్కుడి, వైజాగ్, హైదరాబాద్ ఇలాంటి లొకేషన్స్లో చాలా డీప్ రీసెర్చ్ చేసి తీసుకున్నాను. అండ్ కళ్యాణ్ రామ్ గారితో జర్నీ చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేశాను, నేర్చుకున్నానని చెప్పి కూడా మెన్షన్ చేశారు. అండ్ రేపు అందరూ తప్పకుండా మూవీ చూడండి, నేను నా నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం చాలా ఈగర్గా వర్క్ చేస్తున్నాను, అది ఇది అని చెప్పారు. సో ఇలా కాంట్రవర్సీ అయితే నడుస్తుంది. బట్ ఎవరైనా, నేను ఒక ప్రొడక్ట్ నా సైడ్ నుంచి నేను నా 100% ఎఫర్ట్స్ పెట్టి డెలివర్ చేశాను, బట్ అది నా పేరు మీదకి రాకుండా పోతుందంటే దానికి తగ్గట్టు ఏదైనా చేసి అది నాది అని చూపించుకోవడానికి ఎవరైనా ప్రయత్నిస్తారు. బట్ అట్లా ప్రయత్నించకుండా వదిలేసేయడం ఒక పక్క, ఇంకొక పక్క ఏంటి ఇలా ఉన్నాయి అని చెప్పి. సో ఎవరి సైడ్ తీసుకోలేము. ఈ మూవీ ఏంటి రేపు ఎలా ఉంటుంది, హిట్ అయితే మళ్ళీ అక్కడ కూడా వస్తుంది. హిట్ అయితే ఆ క్రెడిట్ ఎవరు తీసుకుంటారు, హిట్ అయింది అని చెప్పి. కళ్యాణ్ రామ్ గారు బాగా యాక్టింగ్ చేశారు. హిట్ మనం కళ్యాణ్ రామ్ గారు ప్రీవియస్ లైనప్ చూసుకున్న బింబిసారా కానీ అన్ని అమిగోస్, సో మంచి పర్లేదు, కొన్ని అప్స్ డౌన్స్ ఉన్నాయి, బట్ మంచి మూవీస్ అయితే డెలివర్ చేస్తున్నారు. ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాంటెంట్ ఆడియన్స్కి చూపించడానికి ట్రై చేస్తున్నారు. అండ్ ఈ మూవీ కూడా ట్రైలర్ అవన్నీ చాలా ప్రామిసింగ్గా ఉన్నాయి, స్టోరీ ప్రామిసింగ్గా ఉంది, అంత బాగుంది. రేపు మూవీ వచ్చాక దాని రిజల్ట్ బట్టి ఈ కాంట్రవర్సీస్ అన్నిటికీ ఆన్సర్స్ వస్తాయన్న అనుకోవచ్చు. సో హిట్ అయితే తన మూవీని తను తీసుకున్న హిట్ అయిందని ఆయన ఉంటారు, బట్ క్రెడిట్ అయితే ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి వెళ్ళిపోవాలి క్రెడిట్. సో ఆల్మోస్ట్ ఎవరు, ఒకవేళ డైరెక్టర్ వెళ్ళిపోతే ఎంత % షూటింగ్ చేసి వెళ్ళిపోయారు ఏంటి అన్నది మూవీ టీమే క్లారిటీ ఇవ్వాలి. అండ్ నందమూరి కళ్యాణ్ రామ్ గారు, మీ ఫ్యాన్స్ అందరూ థియేటర్కి వస్తారు కాబట్టి చూసే అభిమానులకు కూడా క్లారిటీ రావాలి. అండ్ ప్రతి ఫిల్మ్ మేకర్కి కానీ, ప్రతి ఫిలిం తన కష్టం ఉంటుంది, ఆ కష్టానికి తగ్గ విలువ కూడా వాళ్ళకి దక్కాలి.
సో ఏమైందో ఈ కాంట్రవర్సీస్, అటు డైరెక్టర్ అటు ప్రొడ్యూసర్ ఎవరికెవరు తగ్గట్లేదు, వాళ్ళ రీతిలో వాళ్ళు ఉన్నారు. అండ్ రేపు మూవీ రిలీజ్ అయ్యాక దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో చెక్అవుట్ చేద్దాం. ట్రై చేస్తాను మాక్సిమం మార్నింగ్ షో వెళ్ళి రివ్యూ ఇవ్వడానికి. సో డెవిల్ మూవీ ట్రైలర్ మీరు చూసారో, మీకు చూస్తే ఎలా అనిపించిందో డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ ఈ జరుగుతున్న ఇష్యూస్ గురించి మీకేమన్నా ఐడియా ఉంటే డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇది ప్రస్తుతానికి డెవిల్ మూవీ యొక్క కాంట్రవర్సీ అయితే. సో ముందు నుంచే చాలా చోట్ల ఆయన పేరు తీసేయడం అవన్నీ జరిగాయి, పోస్టర్స్లో కానీ సాంగ్స్లో కానీ అండ్ ఇప్పుడు రీసెంట్గా వచ్చిన ట్రైలర్లో కానీ. అండ్ నేను మూవీ టీమ్ది ఇంకొక ఇంటర్వ్యూ చూసాను, అందరూ కూర్చొని స్టోరీ రైటర్, డిఓపి, తర్వాత లైన్ ప్రొడ్యూసర్ వీళ్ళందరూ కూర్చొని, అభిషేక్ గారు కూర్చొని అందరు ఇంటర్వ్యూస్ కూడా చూసాను అందులో. సో మనకి ఆ బాధ ఉంటుంది, మనం ఒక టీం నుంచి వచ్చినప్పుడు ఆ టీంలో మనం లేనప్పుడు ఐ కెన్ అండర్స్టాండ్ హిస్ పెయిన్. అండ్ ఇక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు కాబట్టి 2 sides ఆలోచించాలి. సో ఏం జరిగిందో ఒక క్లారిటీ ఇస్తే అయిపోతుంది. దట్స్ ఇట్. అండ్ టాలీవుడ్లో ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఎలా ఉంటుంది సిచ్యువేషన్ కూడా తెలుసుకోవాలని ఉంది. ఎందుకంటే చాలామంది ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ ఉంటారు, రేపొద్దున ఎవరికైనా ఇట్లాంటి సిచ్యువేషన్స్ కూడా ఎదురవ్వచ్చు. సో ఒక క్లారిటీగా ఒక ట్రాన్స్పరెంట్ బిహేవియర్ ఉంటే దట్స్ ఆల్. అందరికీ క్లియర్ కట్ ఇమాజినేషన్ ఉంటుంది, లేకపోతే ఐడియా ఉంటుంది క్లియర్ కట్గా ఇది జరిగింది అని చెప్పి. సో ఇది అండ్ ఇదే కాకుండా వెంకీ రిలీజ్ అవుతుంది, అదొక బెస్ట్ థింగ్. అండ్ శివాజీ మూవీ కూడా రిలీజ్ అవుతుంది. సో వీటి రెండింటి రిలీజెస్ కూడా చూడాలి. వెంకీకి అయితే కొన్ని థియేటర్స్ ఎక్కువ దొరికాయి, శివాజీకి అయితే దొరకలేదు. అండ్ ఇవన్నీ కాకుండా ఆర్జీవి గారిది వ్యూహం మూవీ ఇష్యూ కూడా రన్ అవుతుంది, అటుపక్క ఏపీ పాలిటిక్స్ హీట్ సినారియో, అది కూడా చెక్అవుట్ చేద్దాం. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అండ్ ఛానల్ని చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బై బై.